హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు తేజ్లి కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మీకు ఒక ట్రెడిషనల్ రెసిపీ నేతి బొబ్బట్లని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి మెత్తగా తినేటప్పుడు సాగకుండా పర్ఫెక్ట్‌గా రావాలంటే కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. సో, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా నేను చెప్పిన టిప్స్‌ని ఫాలో అయ్యి చేశారంటే ఇక మీరు షాప్‌కెళ్ళి కొనాల్సిన అవసరమే లేకుండా ఇంట్లోనే టేస్టీగా బొబ్బట్లను రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ బొబ్బట్లని మైదా పిండి యూజ్ చేసి చేస్తున్నానండి. ఒకవేళ మీకు గోధుమ పిండితో కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను. ఇక ప్రాసెస్‌లోకి వెళ్తే బౌల్‌లో ఒక కప్పు దాకా మైదా పిండిని తీసుకోండి. అందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్‌ని యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కాస్త స్టిక్కీగా ఉండేలా కలుపుకోవాలి. మీరు కనుక వాటర్‌ని ఒకేసారి యాడ్ చేసేస్తే పిండిలో ఉండలు ఫామ్ అయిపోతాయండి. సో, ఎక్కడ కూడా ఉండలనేది లేకుండా జాగ్రత్తగా కలుపుకోండి. ఇక్కడ చూడండి పిండి అనేది చేతికిలా కాస్త స్టిక్కీగానే ఉండాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు. నెక్స్ట్ అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌ని, 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మళ్ళీ ఓసారి కలుపుకొని దీన్ని 3-4 అవర్స్ పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. టిప్ నంబర్ 1, మీరు పిండిని ఎంత బాగా కలుపుకుంటారో బొబ్బట్లనేవి అంత సాఫ్ట్‌గా వస్తాయండి. సో, ప్రెస్ చేసుకుంటూ ఇలా చక్కగా కలుపుకొని నానబెట్టుకోండి. టిప్ నంబర్ 2, మనం పిండిలో ఓన్లీ ఆయిల్‌ని కానీ లేదా ఓన్లీ నెయ్యిని కానీ వేసుకోకుండా ఇలా మిక్స్ చేసి వేసుకుంటే బొబ్బట్లనేవి ఎక్కువ సేపు మెత్తగా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇలా పిండిని నానబెట్టుకున్న 3 అవర్స్ తర్వాత ఒక బౌల్‌లోకి ముప్పావు కప్పు దాకా పచ్చిశనగపప్పుని తీసుకొని 2-3 సార్లు వాష్ చేసేసి 2 కప్పుల వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక 30 మినిట్స్ నానబెట్టుకోండి. 30 మినిట్స్ తర్వాత దీన్ని ఒక ప్రెషర్ కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పప్పు పొంగకుండా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి అందులోని ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే పప్పు అనేది ఎక్కడ కూడా పలుకు అనేది లేకుండా ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు అందులోని ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకొని పప్పుని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులోకి ఒక కప్పు దాకా బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఒక కప్పు మైదా పిండికి ముప్పావు కప్పు దాకా పచ్చిశనగ పప్పుని అలాగే ఒక కప్పు దాకా బెల్లాన్ని తీసుకున్నామండి. ఇది పర్ఫెక్ట్ కొలత అనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ని ఒక పాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఇది కాస్త దగ్గర పడేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. అండ్ అలాగే కలపడం మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటే శనగపప్పు కదా అడుగు పట్టేస్తుంది అనమాట. కాసేపటి తర్వాత పిండి అనేది పాన్ నుంచి ఇలా సపరేట్ అవుతూ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుందండి. నాకైతే ఇక్కడ దీనికి సుమారుగా 10 నిమిషాలు టైం పట్టింది. నెక్స్ట్ ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పాన్ అంచులకి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారిపోయే వరకు అలా వదిలేయండి. ఇది పూర్తిగా చల్లారాక చూసారంటే పిండి అనేది కాస్త గట్టిపడిపోయి ఉంటుందండి. ఇప్పుడు అంతా ఓసారి కలిపేసుకొని అందులో నుంచి కాస్త పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న బాల్స్ గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ పూర్ణం బాల్ సైజ్ అనేది మీరు ఏ సైజ్ లో బొబ్బట్ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి తీసుకోండి. నేనైతే చిన్న చిన్నవిగానే రెడీ చేసుకుంటున్నాను. ఇలా అన్ని బాల్స్ ని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న మైదా పిండిని చూసామంటే ఇలా సాఫ్ట్ గా మెత్తగా అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు మరోసారి దీన్ని ఒక 2-3 మినిట్స్ పాటు ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక పక్కన పెట్టేసుకొని ఓ బటర్ పేపర్ కి ఇలా గీ అప్లై చేసి కలిపి ఉన్న పిండిలో నుంచి పూర్ణం బాల్ సైజ్ కన్నా కూడా కాస్త తక్కువగా పిండి ముద్దను తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి ఒక పూర్ణం బాల్ ని పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కంప్లీట్ గా ఎటువంటి గ్యాప్స్ లేకుండా కూడా సీల్ చేసేసుకోవాలి. నెక్స్ట్ సీల్ చేసుకోగా పైన వచ్చిన ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని ఇంకొక బటర్ పేపర్ ని గానీ లేదా ఏదైనా ఒక పాలిథిన్ పేపర్ ని గానీ ఇలా పైన పెట్టేసుకొని చిన్నగా ప్రెస్ చేసేసుకుంటూ రౌండ్ గా బొబ్బట్ని రెడీ చేసుకోవాలి. బొబ్బట్ని చేసుకునేటప్పుడు అది మీడియం సైజ్ లో ఉండేలా చూసుకోండి. మరీ లావ్ చేసేసుకుంటే గట్టిగా వచ్చేస్తాయి. అలానే పల్చగా చేసేసుకుంటే పెను మీద వేసినప్పుడు పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. టిప్ నెంబర్ 3, పైన ఇలా పాలిథిన్ పేపర్ ని పెట్టి ప్రెస్ చేసుకోవడం వల్ల బొబ్బట్ అనేది చేతికి అతుక్కోకుండా అలానే పూర్ణం బయటికి రాకుండా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ ని హీట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న బొబ్బట్టుని బటర్ పేపర్ తో సహా ఇలా వేసేసుకొని చిన్నగా బటర్ పేపర్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో కట్ చేసుకొని దాని మీద కాస్త నెయ్యిని అప్లై చేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయ్యి పొంగాక దాన్ని రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఫ్రై
ఫ్రై చేసుకోవాలి. చూడండి బొబ్బట్టు అనేది చక్కగా పొంగి ఎంత మెత్తగా రెడీ అయిపోయిందో. ఇదే ప్రాసెస్ లో మిగతావన్నీ కూడా రెడీ చేసేసుకొని ప్లేట్ లోకి తీసేసుకోండి. మనం తీసుకున్న కొలతకి తోపు గాని పూర్ణం గాని కరెక్ట్ గా సరిపోతుందండి. ఇన్ కేస్ మీకు పూర్ణం గనుక మిగిలితే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని ఒక 10-15 డేస్ లోపు మళ్ళీ కూడా బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా షాప్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే నేతి బొబ్బట్లని ఎలా చేసుకోవాలో చూసారు కదా. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.